హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, నా వీడియోస్, ఆడియోస్ అండ్ రీల్స్ కూడా మీరు అందరు వింటున్నారు, చూస్తున్నారు. కానీ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి ఈ లైక్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం కూడా మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించండి. అప్పుడు నాకు కొద్దిగా హెల్ప్ఫుల్ చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా డిపిడి కూడా తెలియని రికవరీ ఏజెంట్స్ కూడా మనకు ఫోన్ చేసి వేధిస్తున్నారు. వీళ్ళు చేసే ప్రతి ఒక్క పరిణామాలు ఇల్లీగల్గా చేసే విధానంగానే చేస్తూనే ఉన్నారు. వాళ్ళని ఎలా అడ్డుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఆర్బీ రూల్స్ ఎలా తెలుసుకోవాలి, ప్రతి ఒక్క వీడియో మనం అదే చెప్పుకుంటూ వస్తున్నాం. లేట్ చేయకుండా ఆడియో విందామా ఫ్రెండ్స్? హలో హలో, కార్డ్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి సార్. మీరే చెప్పాలా సార్, పేమెంట్ పెండింగ్ ఉంది కదా. ఎంత ఉంది సార్? ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు, ఎక్కడి నుంచి? మేము మా చెన్నై పోరూరు బ్రాంచ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం సార్. సార్ మీ పేరు? చెప్పండి. మీ వెంకటేష్. పేరు వెంకటేష్ గారు, ఎగ్జిక్యూటివా? ఎగ్జిక్యూటివ్. చెప్పండి. చెప్పండి సార్. అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది? డిపిడి ఎంత ఉంది? అవుట్ స్టాండింగ్ మంచి 1,36,830. ఓకేనా? అది వచ్చి మీరు యూసేజ్ అదే అవుట్ స్టాండింగ్ అడిగారు కదా, అది ఇప్పుడు మీకు జిఎస్టీ ఇంట్రెస్ట్తో కలిపి 1,65,422. చెప్పండి. ఇందులో మీరు ఏ పే చేసుకుంటారు? డిపిడి ఎంత ఉంది? అర్థం కదా. డిపిడి అవునండి, చెక్ చేస్తాం. A few moments later. సార్ వినిపిస్తుందా? 10,677 సార్. ఏంది అది? ఏం చెప్తున్నారండి? డిపిటీ అడిగారు కదా. డిపిడి అదే డిపిడిఏ కదా మీరు అడిగింది. ఎంత ఉంది? హలో చెప్పండి సార్, మీరు అడిగింది డిపిడే కదా. డి ఫార్ డెల్టా, పి ఫార్ పప్పా, డి ఫార్ డెల్టా. 10,676. ఓకే, ఓ పని చేయండి. చెప్పండి. ఇప్పుడు మీరు అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత చెప్పారు? 1,36,831. దీన్ని 10% సెటిల్మెంట్ చేయాలి. 10% ఇవ్వరు సార్. ఓకేనా? మరి ఎంతకి ఇస్తారు? 55 లేకపోతే 50. 55 లేకుంటే 50. సరే, మీకు 10.4, 10.8, 11, 12% చేసిన లెటర్ ఏమైనా అరేంజ్ చేయమంటారా? ఎవరికి? ఎస్బీఐ నుంచి మీ ఫ్రెండ్ వాళ్ళకి పంపించిందా? నా ఫ్రెండ్ వాళ్ళకి పంపించిందా? ఆ లెటర్ అవ్వు సార్, అది వేరే ప్రాసెస్, ఇక్కడ వేరే ప్రాసెస్. ఓకేనా? అయితే మీరు వేరే ఎస్బీఐ, అది వేరే ఎస్బీఐయా? సార్ ఒక నిమిషం ఉండండి. రికవరీ ఉంటుంది, ఇక్కడ లైవ్ ఉంటుంది. ఓకేనా? నేను చూసేది వచ్చి 6 months 5 months. ఓకేనా? ఏది బ్రో? ఏం మాట్లాడుతున్నావు బ్రో? వెంకటేష్ బ్రో, నాకు అర్థం కావడం లేదు. నిదానంగా మాట్లాడు. నేను ఆడిపోవడం లేదు బ్రో. కొద్ది నిదానంగా అన్ని తెలుసుకునే మాట్లాడు. సార్ 10% రాదు సార్. లేదు మాట్లాడు. ఇప్పుడు ఏదో అంటుంటివి కదా, అది చెప్పు, కంప్లీట్ చెప్పు బ్రో. నేను చెప్పింది 3 years 2 years వేరే వాళ్ళు చూస్తారు. ఓకేనా? 3 years వేరే వాళ్ళు చూస్తారు అంటే అర్థం కాలే. హలో హలో, చెప్పండి సార్, ఏం సార్ డౌట్ మీకు? మీ పేరు మేడం? దివ్య సార్. దివ్య గారు, చెప్పండి. ఎగ్జిక్యూటివా కాలరా? ఏం సార్? ఎగ్జిక్యూటివా కాలరా? నేను ఎగ్జిక్యూటివ్. నేను చెప్పండి, ఏమైంది? సెటిల్మెంట్ అయితే 10% రాదు సార్. ఓకేనా? మీకు ఏ బ్యాంక్లో 10% అడుగుతున్నారు మీకు? ఇప్పుడు మీరు ఏ బ్యాంకు? ఎస్బీఐ. మీరు ఇంట్లో యాటిట్యూడ్ అంతా మాట్లాడకూడదు. ఓకేనా మేడం ఒక్క నిమిషం. నేను ఏ యాక్టివిటీ అసలు మాట్లాడి హలో అని చెప్పాను, మీ పేరు చెప్పారు, చెప్పండి అన్నాను అంతే. ఇక్కడ కూడా ఏ బ్యాంకు అంటే మీరు ఏ బ్యాంక్ అంటే దానికి మీరు ఎలా మాట్లాడారు? నేను అదే బ్యాంకు అని. ఎస్బీఐలో మీకు ఇచ్చారా? మీరు ఆ 5 ఆల్రెడీ మీరు కార్డు క్లోజ్ చేస్తున్నారు. ఓకేనా? ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు మీకు? కార్డు క్లోజ్ చేశారు కదా.
10.4, 10.8, 11%, 12%. మీకు ఏ లెటర్ కావాలి చెప్పండి, అరేంజ్ సార్ చేస్తాను. మీరు మొత్తం సెండ్ చేయండి సార్. మీకు 10% ఇచ్చారని చెప్పారు కదా, సెటిల్మెంట్ లెటర్ సెండ్ చేయండి వాట్సాప్ నెంబర్. సరే నేను చేస్తాను. చేసిన తర్వాత ఇది రాదు అవ్వదు మీరు ఇది ఫస్ట్ fake. సెండ్ చేయండి. మాకైతే 10% ఇవ్వరు, ఓకేనా? మీరు సెండ్ చేయండి, నేను చెక్ చేసి చెప్తా. 10% రాదు. దివ్య గారు మీరు సెండ్ చేయండి. దివ్య గారు ఒక్క నిమిషం అండి. నేను లెటర్స్ పంపిస్తాను, అవి చూసిన తర్వాత నాకు సేమ్ సెటిల్మెంట్ ఇస్తారా? ఇవ్వం. ఎందుకు మేడం? 10% ఇవ్వదు ఇక్కడ, మాకు అప్రూవల్ రాదు ఇవ్వడానికి. మరి మీ బ్యాంకే కదా ఇచ్చింది. అదే మీరు సెండ్ చేయండి. ఫస్ట్ సెండ్ చేయకుండా మాట్లాడితే ఎలా? ఫస్ట్ మీరు సెండ్ చేయండి, మేము చూసి చెప్తాము. అది చూస్తారు. ఫస్ట్ మీరు సెండ్ చేయండి, తర్వాత మాట్లాడండి, ఓకేనా? ఫస్ట్ నాకు ప్రూఫ్ కావాలి. మీకు 100% మేము వర్క్ చేస్తున్నా మాకు తెలియదా? ఫస్ట్ మీరు సెండ్ చేయండి, తర్వాత నేను మేనేజర్తో మాట్లాడి మీకు చెప్తాను. ఫస్ట్ సెండ్ చేయండి. మీరైతే షాక్ అవుతారు మేడం పంపిస్తా నేను. ఏం సార్? నిజంగా నేను పంపించానంటే లెటర్ చూసి మీరు షాక్ అవుతారు. మీ ఇన్ని సంవత్సరాల నుంచి సరే పనిచేస్తున్నారు. సరే మేము షాక్ అవుతాము, నార్మల్ అవుతాము, అది పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు సెండ్ చేయండి, మేము చెక్ కానీ చేస్తాం. మీరు మాత్రం చెక్ చేసి ఫైనల్ గా ఇది ఫేక్, ఇది మాది కాదు, ఇది డూప్లికేట్, ఇది మెడికల్ డాక్యుమెంట్. మీరే ముందుగంతా మాట్లాడబాకండి. ఫస్ట్ నాకు డాక్యుమెంట్స్ కావాలి, ఫస్ట్ సెండ్ చేయండి, ఓకేనా? 10% అయితే ఇచ్చే ఛాన్సే ఉండదు. మాకు తెలీదా, మేము వర్క్ చేసే వాళ్ళకి మాకు తెలీదా? యూజ్ చేసిన అమౌంట్ కూడా కట్టలేదు, అప్పుడు ఎందుకు సార్ యూజ్ చేస్తారు మీరు? మరి అంత ఇది అడుగుతున్నారు. 10% ఎలా వస్తుంది? ఎందుకు మీరు ఇవ్వకుండా 10% కూడా అంతా మీరెందుకు బాధపడుతున్నారు నాకు అర్థం కాలే. మీరెందుకంటే పబ్లిక్ మనీ యూజ్ చేసి మీరెందుకు మీ మనీ కదా మీరు యూజ్ చేసిన అమౌంట్ కట్టడానికి మీకు యూజ్ చేసినప్పుడు తెలియదు అమౌంట్. నేను పబ్లిక్ మనీ యూజ్ చేయలేదు మేడం. ఇంకెవరు మనీ యూజ్ చేశారు? నాకు బ్యాంక్ ఇచ్చింది మేడం. బ్యాంక్ వాళ్ళు పబ్లిక్ మనీ కదా, బ్యాంక్ గవర్నమెంటే కదా, ఏదో ఒక డబ్బు యూజ్ చేస్తారా లేదా? లేదు, రాంగ్ మేడం. పబ్లిక్ మనీ చెప్పి నా కార్డు ఇచ్చేటప్పుడు పబ్లిక్ మనీ చెప్పి ఇవ్వలే. సరే బ్యాంక్ మనీ అయితే ఏమరిసారా? ఇలాగ కార్డు యూజ్ చేసుకొని అమౌంట్ యూజ్ చేసుకొని అన్ని కార్డుకి 10% చెప్పి అడుగుతున్నారా? అలాంటప్పుడు మీరు 10% యూజ్ చేయొచ్చు కదా, ఎందుకు అంత అమౌంట్ యూజ్ చేసి 10% అడుగుతున్నారు? మీరు ఇచ్చారు కదా, తీసుకోండి అని చెప్పి ఇచ్చారు. మీరు తీసుకుంటారా? మీరు ఎందుకు తీసుకున్నారు? తీసుకొని అంటే మీరు తీసుకుని ఇచ్చేస్తారు. ఏమైనా తీసుకుని ఇచ్చేస్తారా మీరు? కన్ఫామ్ గా సరే మీరు ఫస్ట్ ఇదిగా మాట్లాడబాకండి. ఫస్ట్ నాకు ప్రూఫ్ సెండ్ చేయండి. యూజ్ చేసాము ఇలాగనే అందరినీ ఏమరుస్తున్నారేమో అమౌంట్ కట్టకుండా. ఒక్క నిమిషం మేడం, మీకు రెఫరెన్స్ నెంబర్ చెప్తే షో అవుతుందా? ఏం సార్? రెఫరెన్స్ నెంబర్ ఇస్తాను, సెటిల్మెంట్ లెటర్ రెఫరెన్స్ నెంబర్ ఇస్తాను, షో అవుతుందా? సార్ షో అవుతారు. నాకు ఇప్పుడు రెఫరెన్స్ నెంబర్ అంతా అవసరం, నాకు ఇప్పుడు ప్రూఫ్ కావాలి. ఫస్ట్ మీరు ప్రూఫ్ సెండ్ చేయండి, నేను కాల్ చేస్తా. మేడం మీరు చదువుకున్నారా? మాట్లాడుతున్నారు. ప్రూఫ్ సెండ్ చేయకుండా ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? టైం పాస్ చేస్తున్నారు. ప్రూఫ్ సెండ్ చేసి నాకు ప్రామిస్ చేయండి ఫస్ట్. అవి చూసిన తర్వాత 100% మీకు ఇదే పర్సెంటేజ్ నేను ఇస్తాను. ఇలాగా సార్ మీరు అనవసరం మాట్లాడబాక, నాకు ఫస్ట్ ప్రూఫ్ కావాలి. నేను అనవసరంగా ఏం మాట్లాడినా నాకు ప్రామిస్ చేయండి. ప్రామిస్ చేయాలి. ఎందుకు ప్రామిస్ చేయాలి మేము మీ దగ్గర? ఫస్ట్ ఎందుకు చేయాలి చెప్పండి? ఇలాగే ఏమర్జీ తీసుకున్నారేమో 10% అనేసి. తీసుకోవడం కాదు, కట్టలేకుండా అలాంటప్పుడు ఎందుకు 5-6 కార్డులు ఎందుకు మీకు? 6 కార్డులు ఎందుకు? మీరు ఎందుకు భయపడుతున్నారు? ప్రామిస్ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ప్రామిస్ చేయాలా? ఎందుకు ప్రామిస్ చేయాలి? నేను ఈయనప్పుడు నేను ఎందుకు ప్రామిస్ చేయాలా? నేను 10% రాదు. చెప్తా అంటున్నారు కదా, నేను పీడిఎఫ్ పెట్టిన తర్వాత చెక్ చేసి చెప్తానన్నా కానీ 10% ఇస్తానని చెప్పలేదు నేను ఇప్పుడు కూడా. నేను ఎందుకు పంపించాలి మీకు? సెండ్ చేయండి. మాట్లాడుతున్నారు కదా ఇచ్చారని చెప్పి, మేము ఎలా నమ్మాలి ఇచ్చారని చెప్పేసి? ఊరికే మా దగ్గర అలా మాట్లాడి 10% అప్రూవల్ ఇచ్చినా కూడా మీరు ఎలా మాట్లాడినా కూడా మాకు 10% అప్రూవల్ రాదు, ఓకేనా? ఫస్ట్ మేము నమ్మాలి కదా, చెప్తున్నా కదా మీ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారని చెప్పి. పంపండి, మా బ్యాంక్ వాళ్ళు ఇచ్చారా ఇవ్వలేదా మాకు తెలుస్తుంది. మీరు ఊరికే చెప్తే ఇలాగా మీరు ఊరికే మాటలతోనే చెప్పి ఏమార్చి మీరు 10% తీసుకున్నారేమో ఒకవేళ. గుండెలు పట్టుకుంటారు మేడం నేను కానీ పీడిఎఫ్ సెండ్ చేస్తే. సరే ఎత్తుకుంటాము. ఫస్ట్ మీరు సెండ్ చేయండి. ఫస్ట్ ప్రామిస్ చేయండి, నాకు ప్రామిస్ చేయండి. ఊరికే ప్రామిస్ అని చెప్పకండి. ప్రామిస్ అని చేయండి. 10% ఏం చేస్తారు మీరు ఇప్పుడు చెప్పండి? ఏం చేస్తారు ఇప్పుడు? ప్రామిస్ చేయండి. 10% ఇప్పుడు ఏం చేస్తారు? ఊరికే 10% యూజ్ చేసినప్పుడు తెలియదా మీకు? 1,46,000 యూజ్ చేసి ఎందుకు యూజ్ చేస్తారు కట్టలేనప్పుడు? ఇవ్వను 10% రాదు మాకు అప్రూవల్, ఇవ్వను. ఏమంటారు ఇప్పుడు? ఏం చేస్తారు? తెలియదా మీకు? మాట్లాడింది సేపు మాట్లాడి మీరు నీళ్ళు తాగుతారు. మాకు మీరే నీళ్ళు తాగుతారు. ఇప్పుడు చూడండి, కోర్టుకి పిలిస్తే లీగల్ నోటీస్ జప్తి నోటీస్ వస్తే అప్పుడు మీకు ఉంటుంది. ఎక్కడ మాట్లాడబాకండి సార్. సరేనా? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడిన రెస్పెక్ట్ గా మాట్లాడండి. ఓవర్గా మాట్లాడితే అంతే. ఇంకా
అక్క లీగల్ నోటీస్ అంటే భయం అవుతుంది అక్క. మేడం సార్ ఇప్పుడు మీరు ప్రూఫ్ సెండ్ చేస్తారు, సెండ్ చేయరా? నేను లీగల్గా చూసుకోమంటారా? లీగల్గా చూసుకోమంటారా? లీగల్ అంటే ఏంది మేడం? ఏం సార్ లీగల్గా చూసుకోమంటారా? జప్తి నోటీసు వస్తుంది, కోర్టుకి వస్తారు, కోర్టుకి పిలుస్తారు, కోర్టుకి రండి ఓకేనా? ఏ కోర్టుకి? ఏ కోర్టుకి? మీకు నోటీస్ వస్తుంది కదా, ఎగస్ట్రల్ మాటలంతా మాట్లాడబాక, నోరు ఉందని చెప్పి ఓకేనా? ఓవర్గా మాట్లాడుతున్నారు, కొంచెం నోరు తగ్గించుకుంటే బాగుంటుంది. ఇలాగ నోరు పెట్టుకొని మాట్లాడే మీరు 4 కార్డు క్లోజ్ చేసినట్టున్నారేమో. అన్ని సివిల్ చూశారు ఆల్రెడీ. మేమంతా చెక్ చేసే మాట్లాడతాము. ఫస్ట్ మీరు ఫస్ట్ చెప్పినట్టు ప్రూఫ్ ఉంది, అప్పుడే మేము నమ్మతాం. సిబిల్ అంతా బాగానే ఉంది, 639 పెట్టుకున్నారు కదా, అది ఎలా చేసుకున్నారు? సిబిల్ అంతా మేము చెక్ చేసి మేము ఏం చెక్ చేయకుండా మాట్లాడము ఓకేనా? చెక్ చేసే మాట్లాడుతున్నారు కదా, మరి నేను సెటిల్మెంట్ చేసుకుంటా స్టార్ట్ చేసిన విషయం మీకు కూడా తెలుసు. అవును, మరి 10% రాదు అంటున్నాము. 10% చేశారు, మా ఫ్రెండ్ చేశాడు. మీరు ఇవ్వనంటున్నారు కదా చూసినా కానీ. సార్ మీకు ఇస్తామో ఇవ్వమో మీకు ఎందుకు? ఫస్ట్ సెండ్ చేయమని బ్యాంక్ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా మీకు? నేను బ్యాంక్ కరెక్ట్ గానే ఇచ్చాను, రికవరీ టీంకి ఇచ్చే మర్యాద ఇస్తున్నా నేను. భలే ఇస్తున్నారు సార్, రెస్పెక్ట్ భలే ఇస్తున్నారు. రికవరీ టీంకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత ఇస్తున్నాను. అది చాలు, ఇదే చాలు. ఇదే 1 సెకండ్ సార్ 4 కార్డు క్లోజ్ చేశారు కదా, 4 కార్డు అమౌంట్ చెప్పండి. చూసుకున్నారు కదా, ఇంకేం చెప్పాలి నేను? సెటిల్మెంట్ చెప్పండి, ఎంత సెటిల్మెంట్ అమౌంట్ ఇచ్చారో చెప్పండి. మీరు ఆల్రెడీ చూసుకున్నారు కదా, చూసుకోండి. ఇంకా మళ్ళీ చెప్పేది ఏమన్నా మేడం? ఎంత క్లోజ్ చేసినా అడిగినా సమాధానం ఇవ్వండి రీతిగా. మీరు నోరు చెప్పి మాట్లాడడం కాదు, మీకు నోరు ఉందని చెప్పి మాట్లాడడం కాదు, బ్యాంక్ రెస్పెక్ట్ ఇచ్చి నేర్చుకోండి ఓకేనా? మీరు బ్యాంక్ ఎలా అవుతారు మేడం గారు? రికవరీ టీమ్ బ్యాంక్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేలా చూడండి. మేము చెన్నై కోర్టు బ్యాంక్ ఆఫ్ బిహాఫ్ నుంచి మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి? మీరు బ్యాంక్ ఆఫ్ బిహాఫ్ నుంచి మాట్లాడుతున్నారు కదా? అవును, బీహార్ లో ఉన్నాం, రండి చూద్దురు. బీహార్ లో ఉన్నాం. ఎక్కడున్నారు? బ్యాంక్ ఆఫ్ బీహార్ అంటున్నారు కదా, బీహార్ లో ఉన్నాం, చూద్దురండి. బ్యాంక్ ఆఫ్ బిహాఫ్ బ్యాంక్ నుంచి కాదు మేడం గారు. అయ్యో దేవుడా, నేను ఏడ కొట్టుకోవాలో ఇప్పుడు అర్థం కావడం లేదు. ఇలాంటి వ్యక్తులు తీసుకొచ్చి రికవరీ టీమ్ లో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారే. సార్ డోంట్ వేస్ట్ టైం ఓకేనా? ఎవరు? మాట్లాడబాకండి, ఎక్కువ మాట్లాడబాకండి. మీరే ఎక్కువ మాట్లాడుతున్నారు. మీకే రిస్క్, ఎక్కువ మాట్లాడుకుంటే మీకే రిస్క్. డైరెక్ట్ బ్రాంచ్ ఆఫీస్ నుంచి మాట్లాడతాను చెప్తాను. ఇష్టానికి వాగుతున్నారు నోరు ఉందని చెప్పి, ఊరికే టైం వేస్ట్ చేయడానికి మాట్లాడుతున్నారా? నేను టైం పాస్ చేయడం ఏంది మేడం? మీరు ఏందేంటో మాట్లాడబాకండి, స్టూపిడ్ లాగా మాట్లాడబాకండి ఓకేనా? అంటే ఇంత మాట్లాడుతున్నారా? స్టూపిడ్ అంటే ఏం తెలీదా మీకు? స్టూపిడ్ మీనింగ్ ఏంది మేడం తెలుగులో? సార్ ఇంత మాట్లాడుతున్నా తెలియదు, ఓవర్గా ఇదే ఓవర్ యాక్షన్ అంటారు ఓకేనా? ఇదే ఓవర్ యాక్షన్ అంటారు. మంచిగా మాట్లాడితే ఏమో ఓవర్ అంటారు, కొన్ని పదాలు చేంజ్ చేస్తారేమో. ఆడపిల్లతో ఫీల్డ్కి వచ్చి పక్కింటి వాళ్ళతో అందరితో మీరు అడిగించుకుని లీగల్ నోటీస్ మీ ఇంటికి వచ్చిన తర్వాతే మీకు తెలుస్తుంది బ్యాంక్ వాళ్ళు రెస్పెక్ట్ గా కాల్ చేసి ఇలాగుంటే అమౌంట్ సెటిల్మెంట్ చేసుకోండి, సెటిల్మెంట్ చేస్తాం, కార్డు కోస్ట్ చేసుకుని అంటే మీకు మైండ్కి ఎక్కదు. అది కోర్టు నోటీస్ పంపిస్తే మీకు బాగా బుద్ధి వస్తుంది అనుకుంటా. దానికన్నా తర్వాత ఆడియో విన్నారా? ఈ ఆడియోలో ఇంత క్లియర్గా ఒక డిపిడి అంటే తెలియని వ్యక్తి కూడా మనం ఇలా కామెంట్స్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆర్బీఐ క్లియర్గా చెప్పింది, డిఆర్ఏ ట్రైనింగ్ చేసి డిపిడి గురించి తెలుసుకోవాలి, దాంట్లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి, ఎలా మాట్లాడాలనే విషయాల గురించి చెప్పింది. దాన్ని ఫాలో వీళ్ళు చేయరు. అందువల్ల మీరందరూ అలాట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. డబ్బులు ఉంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి. రికవరీ టీం పట్ల కఠినంగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.